ఇక థాయిలాండ్లోని ఓ స్కూల్లో విద్యార్థి కాల్పులు జరిపాడు. ఘటనలో ఉపాధ్యాయుడు, విద్యార్థి మృతి చెందారు. మరో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.ช่วงนี้ตำรวจว่า10นะพร้อมอาวุธครบมืออยู่ด้านหน้าโรงเรียนช่วงนี้ตำรวจว่า10นะพร้อมอาวุธครบมืออยู่ด้านหน้าโรงเรียนథాయిలాండ్లోని ఓ స్కూల్లో విద్యార్థి కాల్పులు జరిపాడు. ఘటనలో ఉపాధ్యాయుడు, విద్యార్థి మృతి చెందారు. ఇక మరో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. థాయిలాండ్లోని స్కూల్లో కాల్పులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ బ్యాంకాక్ ఉత్తరాన ఉన్నటువంటి నాతంబరి ప్రావిన్స్ లోని బాంగ్ క్రోవాయ్ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు. థాయిలాండ్ లోని బ్యాంకాక్ సమీపంలో ఉన్నటువంటి ఈ బాంగ్ క్రోవాయ్ జిల్లా ఫ్లైబాంగ్ సబ్ డిస్ట్రిక్ట్ పరిధిలోని ఒక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఒక ఉపాధ్యాయుడితో సహా కనీసం 2 మరణించినట్లుగా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. దాదాపు 15 మంది వరకు కూడా గాయపడినట్లుగా అక్కడ ప్రాథమిక నివేదికలు అయితే తెలుపుతున్నాయి. కాల్పులకు తెగబడినటువంటి ఆ విద్యార్థి ఎవరైతున్నారో అతన్ని కూడా మరణించినట్టుగా తెలుస్తుంది. ఆ కాల్పులకు తెగబడినటువంటి విద్యార్థి ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థిగా పోలీసులు అయితే గుర్తించారు. ఘటన సమయంలో అనుమానిత నిందితుడు ఎవరైతే దుండగుడు అయినటువంటి విద్యార్థి ఉన్నాడో అతను కూడా మరణించినట్లుగా పోలీసులు ధృవీకరించారు. ఆ ఫ్లైబాంగ్ సబ్ డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ లెఫ్టినెంట్ కర్నల్ పాస్కోన్ ఈ ఘటనను ధృవీకరిస్తూ మృతులు అదేవిధంగా గాయపడిన వారి సంఖ్య పైన పూర్తి స్పష్టత కోసం దర్యాప్తు అయితే కొనసాగుతుందని వెల్లడించారు. అయితే లక్ష్మీదుర్గ థాయిలాండ్ లో ఈ గన్ కల్చర్ కొంతకాలంగా పెరుగుతుంది. ఆగ్నేషియా దేశాలతో, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలతో పోలిస్తే థాయిలాండ్ లో ఈ పౌరుల వద్ద తుపాకుల లభ్యత, అదేవిధంగా వినియోగం కూడా ఎక్కువగా ఉంది. అక్రమ ఆయుధాల విక్రయాలు, ఆన్లైన్ లో విడిభాగాల కొనుగోలు చేసి తుపాకులను తయారు చేసుకోవడం ప్రధాన సమస్యగా అక్కడ మారింది. ఆ విధంగా ఈ విద్యార్థికి ఈ యొక్క తుపాకీ లభించుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో థాయిలాండ్ లో మైనర్లు, విద్యార్థులు తుపాకీ కాల్పులకు పాల్పడడం తరచూ జరుగుతుంది. 2023లో కూడా బ్యాంకాక్ లో షియామ్ పారగాన్ మాల్ లో 14 ఏళ్ల బాలుడు జరిపినటువంటి కాల్పుల ఘటన, అలా 2022లో నోంగ్ బోవా లూంపూర్ డే కేర్ సెంటర్ లో కూడా జరిగినటువంటి దారుణ కాల్పుల ఘటన కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అయితే ఈ పాఠశాలలో వద్ద భద్రతా ప్రమాణాలు, ఈ విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే వ్యవస్థలు కూడా కొంత కొరత కూడా ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న వయసులో ఈ విద్యార్థుల తీవ్ర హింసాత్మక చర్యలు దిగడానికి కారణాలు ఏంటి అనే దానిపైన కూడా కొంత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ దుండగుడు అయినటువంటి విద్యార్థి కూడా మరణించారు. 15 మంది వరకు గాయపడ్డారు. ఒక టీచర్ కూడా, ఒక ఉపాధ్యాయుడు కూడా మరణించినట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కృష్ణ.